హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. వామ్మో, ఈ మాట చెప్పి ఎన్ని రోజులు అయిందంటే ఆల్మోస్ట్ 20 రోజులు అయిపోయింది. ఇంత పెద్ద లాంగ్ బ్రేక్ నేను 2018 ఫెబ్ 1న స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడూ తీసుకోలేదు. మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్, కానీ ఈసారి కంప్లీట్లీ ఒక లాంగ్ బ్రేక్ లాగా తీసుకున్నాను. మళ్ళీ ఐఎమ్ బ్యాక్ విత్ మై నార్మల్ రొటీన్ వ్లాగ్స్. ఈ గ్యాప్ తీసుకోవడం కూడా మనకు ఒక రిఫ్రెషింగ్గా ఫీల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నేను తీసుకుంది కూడా కొన్ని సమ్మర్ హాలిడేస్ రీజన్స్ వల్ల, అలాగే దాని తర్వాత కొన్ని మా పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల కూడా గ్యాప్ అయితే తీసుకున్నాను. హాయ్, ముందు మీ అందరికీ మళ్ళీ మన రెగ్యులర్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు బ్లాగ్లో మీకు నా మార్నింగ్ నేను చేసుకునే పనులు చెప్తాను. సో ఇవేంటంటే మీరు కూడా ఫాలో చేస్తే మీ లైఫ్లో మంచి చేంజెస్ అయితే చూస్తారు. లైక్ హెల్త్ వైజ్గా కానీ, బ్యూటీ వైజ్గా కానీ మీకు ఒక మంచి పాజిటివ్ ఫీల్ అండ్ మంచి ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో అలాంటి టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. నాకు మిగతా వాళ్ళలాగా హైలైట్స్ యాడ్ చేసేంత టైం ఉండదు. అంటే మన వీడియోలో ఏమున్నాయి అనేది మీకు డైరెక్ట్గా స్టార్టింగ్లోనే కొన్ని షార్ట్ క్లిప్స్ చూస్తే అర్థమైపోతుంది కదా. సో వాటన్నిటి బదులుగా నేనే చెప్తున్నాను కదా, మీరు ఈ వ్లాగ్ చూస్తే డెఫినెట్లీ రిగ్రెట్ అయితే అవ్వరు. డెఫినెట్లీ మీకు ఉపయోగపడే మంచి విషయాలు అయితే ఉంటాయి. సో ఇంకైతే రెగ్యులర్గా వ్లాగ్స్ ఎప్పటిలాగానే వచ్చేస్తాయి. ఆల్ సెట్ అనమాట. బాబుని హాస్టల్లో వేసేసాము. అండ్ మేము కూడా ఈ సంవత్సరం ఏమైనా ట్రాన్స్ఫర్ వస్తే కదలాల్సి వచ్చిద్దేమని కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ మేము వచ్చి 3 ఇయర్సే కదా, సో 5 ఇయర్స్ వరకు విల్లింగ్ ఉండడం వల్ల సో మేమైతే అప్లై చేసుకోలేదు. సో నో ట్రాన్స్ఫర్, నో వర్క్, హ్యాపీ. ఉన్న ఇంట్లో ఎలా ఉన్నామో అలాగే సెట్ అయిపోవచ్చు. అండ్ క్లైమేట్ అయితే పొద్దున్నే 7 o'clock చూడండి ఎలా ఉందో. అండ్ ఒక చిన్న చెట్టు ఎంత అందాన్ని ఇస్తుందంటే, నిజంగా ఈ చెట్టు నాకు ఒక చిన్న స్ట్రెస్ రిలీఫ్ లాగా అనిపిస్తుంది. బయటకు వచ్చినప్పుడు కాసేపు దాని పక్కన నిలబడి, బయట క్లైమేట్ కూడా బాగుంటుంది. అండ్ మేము ట్రాన్స్ఫర్ విల్లింగ్ పెట్టుకోకపోవడానికి కూడా కారణం నర్సరావుపేట క్లైమేట్ నచ్చింది. అండ్ ఈ అపార్ట్మెంట్లో కూడా నేనేం ట్రబుల్ ఫేస్ చేయలేదు. సో కొంచెం నాకు చిన్న చిన్నవి ఇంట్లో కొద్దిగా సమస్యలు తప్పితే, అంటే కొద్దిగా కిచెన్ అట్లాంటివి తప్ప ఓవరాల్గా చూసుకుంటే హ్యాపీగానే ఉంది 3 ఇయర్స్. సో అందుకని చెప్పి మేమేం విల్లింగ్ చేసుకోలేదు. సో ఇదిగోండి, మనం డిష్ వాషర్ అయితే పెట్టాలి. అండ్ దీనికి సంబంధించి ఏంటది రోబో క్లీనర్ కూడా ఆన్ చేశాను. సో నిన్నటి గిన్నెలు ఉన్నాయి, తీసేస్తున్నాను. అంటే ఎవ్రీథింగ్ ఇంట్లో నాకు ఏ పనులకి ఏదేది కావాలో అన్నీ సెట్ చేసుకోవడం వల్ల బాగుంది కదా. సో ఇప్పుడు ఇల్లు కదిలి మళ్ళీ ఏదో మనకు తెలియని ఒక ప్లేస్ మనకి మళ్ళీ అడ్జస్ట్ అయ్యే, మన సామాన్కి అడ్జస్ట్ అయ్యేలాంటి చాలా మంది సబ్స్క్రైబర్స్ అంటుంటారు చూడండి, వామో మీకున్నంత సామాన్ ఎవరికి ఉండదని. అలాగే ఇంత సామాన్ అకామిడేట్ చేసే హౌస్ దొరకాలి, అదొక ఛాలెంజ్. అట్ ద సేమ్ టైం ఇవన్నీ పెట్టుకోవడానికి ఉండే సౌకర్యం చూసుకోవాలి. అండ్ మనం కూడా కొంచెం మంచి పీస్ఫుల్ లొకాలిటీలో ఉండాలి కదా. సో ఇన్ని వదులుకొని మళ్ళీ వెళ్ళడం ఎందుకని చెప్పి 2 ఇయర్స్ కాంప్రమైజ్ అయిపోయి సేమ్ హౌస్లోనే కంటిన్యూ అయిపోతాము. సో ఇంకొక 2 ఇయర్స్ నర్సరావుపేట ఇదే ఇంట్లో ఉంటాం అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే నేను నా పొద్దున పూట రొటీన్ అయితే చేసుకుంటున్నాను. మీకు ఇందాక చూపించినట్టుగా సింక్లో వాటర్, ప్యూరిఫైర్ వాటర్ వేస్ట్ చేయకుండా అవి నేను పట్టి ఉంచుకొని ఆ నీళ్ళతోటి నేను మొత్తం డే అంతా ఉన్న గిన్నెలను ఒక పక్కకు పెట్టేస్తాను కదా. సో అవి నానపెట్టుకుంటాను. ఇది ఎవరు ఎక్కువగా చేసుకోరు, బట్ ఒక్కొక్కళ్ళ పని తీరు ఒక్కొక్కలా ఉంటుంది. నాకైతే అన్నీ సైడ్కి పెట్టేసుకొని ఒకసారి వాటిని సోక్ చేసుకొని కాస్త స్క్రబ్ చేసేసి డిష్ వాషర్లో లోడ్ చేసేస్తాను. సో అవి తడి తడిగా ఉండవు కాబట్టి ఒక పక్కన పెట్టినా మనకి వాష్ ఏరియాలో స్మెల్ రావడం అట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి అన్నీ ఒకసారి తడుపుకుంటాం కాబట్టి నాంతయ్యి కొద్దిగా స్క్రబ్బింగ్ చేసేసుకొని నేను అన్నిటినీ కూడా ఎక్కువ ఎంగిల్ లేకుండా చూసి డిష్ వాషర్లో లోడ్ చేసుకుంటే అవి చక్కగా క్లీన్ అయిపోతాయి. సో ఇది నా పద్ధతి. సో ఇక నుంచి నేను అప్లోడ్ చేయే రొటీన్ వీడియోస్లో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ నా పనులు నేను ఎలా చేసుకుంటాను, ఏవి ఎట్లాగా చూసుకుంటాను అనేది మీ అందరికీ చెప్తూ ఉంటాను. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇవన్నీ పనులు చేసిన తర్వాత మార్నింగ్ బ్రష్ చేసుకోగానే లెగవంగానే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగుతాను. ఆ తర్వాత ఈ మధ్యలో చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాక మనకు ఒక అరగంట టైం అవుతుంది. ఆ తర్వాత తాగే ఇంకొక గ్లాస్ వాటర్ని నేను ప్లెయిన్ వాటర్ కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వాటర్ తీసుకుంటాను. ఇదేంటంటే ఉసిరికాయలు, కరివేపాకు అండ్ ఇంకా అల్లం కూడా అంటారు, కానీ ఎవ్రీడే అల్లం ఉంటే మళ్ళీ వేడి చేస్తుందేమో అని చెప్పి నేను అల్లాన్ని అయితే ఇంక్లూడ్ చేసుకోలేదు. జనరల్గానే మనది వేడి ప్రాంతం కదండి. సో ఇలాంటిది అప్పుడు మనం అంత ఒంట్లో హీట్ చేసేలాగా అల్లం ఎందుకని చెప్పి అది వేసుకోకుండా ఈ 2 మాత్రమే గ్రైండ్ చేసి, నార్మల్గా నేను చూసిన వీడియోస్లో వాళ్ళు పల్ప్ ఉంచరు, అంటే పిప్పి లేకుండా వడకట్టుకొని స్టోర్ చేసుకుంటారు. నేను అలా కాకుండా యాజ్ ఇట్ ఈస్ గ్రైండ్ చేయంగా వచ్చినట్టుగా క్యూబ్స్ లాగా చేసేసుకుంటాను. ఇలా గడ్డ కట్టిన తర్వాత తీసేసి బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎవ్రీడే
నార్మల్ ఐస్ క్యూబ్స్ లాంటివి అయితే ఒక 2-3 వేసుకుంటాను. ఇది పెద్దగా ఉంది కదా, సో ఒకటే వేస్తాను. ఇది కాసేపు ఆగామనుకోండి మొత్తం కలిసిపోతుంది, హ్యాపీగా తాగొచ్చు. మీరు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసుకుంటే కాస్త నార్మల్ వాటర్ లాగా అవుతాయి. అండ్ ఇవి వచ్చేసి స్కిన్ కేర్. ఇప్పుడు మనము మంచిగా ఉండాలి అంటే గుడ్ లుకింగ్గా మనం లోపలికి ఏం తీసుకుంటున్నాం అనే దాంతో ఎక్స్టర్నల్ కేర్ కూడా తీసుకుంటేనే కదా. సో నాకు తెలిసి చాలామంది ఎక్స్టర్నల్ కేర్ మీద చూపించినంత ఇంటర్నల్ కేర్ చూపించరు. రెండు బ్యాలెన్స్ చేసినప్పుడే మనము స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు చేసుకోకుండా ఇలా అది కూడా నేను ఐస్ క్యూబ్స్ చేసేసి పెట్టుకొని నార్మల్గా ఒక చిన్న గిన్నెలోకి ఒక 2-3 తీసి పక్కన పెడతాను. అవి కాసేపటికి వాటర్ లాగా అయిపోతే ఏదైనా శనగపిండో బియ్యం పిండో కలిపి ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ గ్లాస్లో ఉన్నది ఏంటంటే గోన్ కట్టిరా, మీకు తెలుసు కదా, ఆల్మండ్ గమ్ అంటారు. సో ఇదేంటంటే మనము ఒంట్లో వేడి తగ్గించడానికి, ఎస్పెషల్లీ మనకి ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం బాడీ కూలింగ్ కోసం నేను దాన్ని నీళ్ళల్లో నానపెట్టేసి ఉంచుకుంటాను. ఒక చిన్న ముక్కలాగా ఉంటుంది, దాన్ని జస్ట్ ఈ గ్లాస్ అంటే ఒక గ్లాస్ వాటర్ పడితే దీంట్లో వేసేస్తే అది మంచిగా నానిపోతుంది. దాంట్లోకి చియా సీడ్స్ నానబెట్టుకుని, ఈ చియా సీడ్స్ చెప్పాలి అంటే నేను నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ గోన్ కట్టీర యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే గోన్ కట్టీర యాడ్ చేసిన నీళ్ళు ఉన్నాయి కాబట్టి దాంట్లో చియా సీడ్స్ వేసాను. ఎలా చూసుకున్నా డేలో ఒక్కసారి తాగే వాటర్లో చియా సీడ్స్ ఉండేలాగా చూసుకుంటే, ఇంకా దాంట్లో ఎటువంటి ఫ్లేవర్స్ కానీ అవి ఇవి ఏం యాడ్ చేయను. అంటే ఉప్పగా ఉండాలా తీయగా ఉండాలని జస్ట్ ప్లెయిన్ నీళ్ళలో గోన్ కట్టీర వేసేసుకొని చియా సీడ్స్ నానబెట్టి కలుపుకొని తాగేస్తూ ఉంటాను. అండ్ ఈ వాటర్ వచ్చేసి మార్నింగ్ తాగుతాను ఫస్ట్ గ్లాస్ వాటర్ తాగిన తర్వాత. సో ఈ చిన్న చిన్న టిప్స్ ఏంటంటే అవి పెద్దగా మనకి ఎవరు ఇళ్లలో చేయడం మనం చూడం కాబట్టి పెద్దగా చేయాలని మనసు రాదు. కానీ మీరు రెగ్యులర్గా చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈ యొక్క టిప్ నేను స్టార్ట్ చేసిన ఇంటెన్షన్ ఏంటంటే నా హెయిర్ ఫాల్ తగ్గడం కోసం మాత్రమే మొదలుపెట్టాను. జనరల్గా ఆమ్లా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, కరివేపాకు వల్ల కూడా మన కంటి చూపుకి అలాగే డైజెషన్కి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. సో అవన్నీ పక్కన పెడితే నాకు మెయిన్గా హెయిర్ ఫాల్ తగ్గాలని స్టార్ట్ చేశాను. ఆ రిజల్ట్ అయితే నాకు వచ్చింది. మీరు నా మాట నమ్మితే మీరు కూడా ట్రై చేయండి. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే అది మీకు సూట్ అవుతుందా లేదా అనేది ముందే ఎక్కువ బ్యాచ్ కాకుండా కొంచెం చేసుకోండి. మీరు ఒక వారం తీసుకున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకపోతేనే కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ మీరు ఏమైనా మెడిసిన్స్ లాంటివి వాడుతున్న వాళ్ళైతే ఇది తీసుకోవచ్చా, ఈ రెండింటిని కలిపిన కాంబినేషన్ అనేది మీ డాక్టర్ని ఒకసారి కనుక్కొని ట్రై చేయండి. బికాస్ కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అయినా కూడా మనం తీసుకునే మందులతో రియాక్ట్ అయ్యి మనకి అవి బాడీ అంటే ఆ ఏదైతే మెడిసిన్ పని చేయనీయకుండా చేస్తాయి అనమాట. సో ఏవైనా హోమ్ రెమెడీస్ నేనే కాదు ఎవరేమైనా చెప్పినా కూడా మీరు మందులు వాడి ఏదైనా మెడికేషన్లో ఉంటే మీ డాక్టర్ని కనుక్కున్నాకే యూస్ చేసుకోండి. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. నేనైతే ఎటువంటి అదర్ మెడిసిన్స్ యూస్ చేయను కాబట్టి ధైర్యంగా నా మీద నేను ఇలాంటివి ప్రయోగం చేసుకుంటూ ఉంటాను. సో కాబట్టి ఆ చిన్న జాగ్రత్త చూసుకొని మీరు హ్యాపీగా వాడుకోవాలంటే వాడుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మీకు చూపించేది వచ్చేసి మనం బేకింగ్లో యూస్ చేసేటటువంటి ఇన్స్టెంట్ ఈస్ట్ అనమాట. అది మనకి డైరెక్ట్గా మార్కెట్లో దొరుకుతుంది, ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. సో చాలా రోజుల తర్వాత హోమ్ మేడ్ది ట్రై చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఈ సీసాలో కలిపి పెట్టాను. యాక్చువల్గా ఈరోజు ఇవన్నీ మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే నేను ప్రతిరోజు చేసే పనితో పాటుగా కొన్ని నాకు నచ్చినట్టుగా ఎక్స్పెరిమెంటల్ లాంటివి చేయడం చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడూ ఇంట్లో పని రొటీన్ది చేసామా తిన్నామా పడుకున్నామని కాదు, ఏదో ఒకటి సంథింగ్ ట్రై చేస్తూ ఉండాలి, కనుక్కోవాలి, ఏదన్నా కొత్తది ఏదో అంటారు చూడండి ఇన్వెంట్ చేయాలని, అటువంటి మైండ్ సెట్ నాది. అందుకని చెప్పి ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ట్రై చేశాను. కానీ అది కనీసం పొంగలేదు కదా, ఎలా ఉందో ముద్దలాగా అలాగే ఉంది. మరి ఏం మిస్టేక్ చేశానో తెలియదు, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాను. ఇలా మీకు చెప్పకుండా నేను బ్లాగ్లో కవర్ చేయని పనులు బోల్డ్ చేస్తూ ఉంటాయి ఇంట్లో. కానీ ఈసారి ఎందుకో మీకు కూడా చెప్తే ఓకే మీరు కూడా అలాగే ఏదైనా ట్రై చేసుకుంటూ ఉంటారు కదా, ప్రతిదీ దాచిపెట్టడం ఎందుకులే అని చెప్పి చూపించాను. మొత్తానికి ఈస్ట్ ట్రై చేద్దామని చూస్తే నాకు అంత సక్సెస్ అవ్వలేదు. కానీ ఇది కంప్లీట్ అయ్యి కూడా జస్ట్ 1 డేనే అయింది. జనరల్గా 3-4 డేస్ పడుతుంది అంటారు. మేబీ చూద్దాం, ఒకవేళ సక్సెస్ అయితే మీకు మళ్ళీ ఇది రిజల్ట్ చూపిస్తాను. ఇన్ కేస్ ఫెయిల్ అయినా కూడా చూపిస్తాను, ఎందుకంటే మనం ట్రై చేసేది కుదిరిందా లేదా అనేది కూడా మీకు అప్డేట్ తెలుస్తుంది కదా. ఇక నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్లో మీరు ఫాలో అవుతూ ఉండండి. ఒకటి చూపించిన దాని సీక్వెన్స్ మీకు నెక్స్ట్ దాంట్లో నేను కవర్ చేసి చెప్తూనే ఉంటాను. సో జూన్ జూలై వరకు అయితే వ్లాగ్స్కి ఎటువంటి డోకా ఉండదు, వస్తాయి. ఆ తర్వాత నుంచి కూడా నేను కొంచెం వేరే కేటగిరీ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మీకు చెప్తాను రీజన్ ఏంటి అనేది. సో మన ఎక్స్పెరిమెంట్స్లో భాగంగా ఇంకొకటి అనమాట ఇది.
నేను మధ్యలో కొంచెం ఊరెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఉండిపోయిన పెరుగు పులిసిపోయింది. దీంతో కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అవి నేను యూజ్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు చూపిస్తాను. సో దాన్ని ఫ్రిడ్జ్లో ఉన్నదాన్ని ఏం చేశానంటే ఇంకా ఎక్కువగా పులుస్తుందని చెప్పి బయట పెట్టా. ఇంకొక 2 డేస్ అట్లాగే ఉంచితే కొద్దిగా బాగా పులిసిద్ది. అప్పుడు దీన్ని కొద్దిగా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది కూడా మీకు టిప్ షేర్ చేస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ 2 ఏంటంటే నేను చేసే రొటీన్లో కాకుండా కొంచెం నాకు ప్రయోగం చేయాలనిపించి పక్కన పెట్టిన పనులు అనమాట. సో ఇవి చేయాలంటే కూడా మనకి మనసు అండ్ టైము రావాలి. చూస్తే నా యొక్క హోల్ మార్నింగ్ డే రొటీన్ మీకు ఇలా కనిపిస్తుంది. పొద్దున్నే లెగిస్తే అందరి ముందు స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు కాచుకొని ఛాయ్తో మొదలు పెడతారు. నేను ఇట్లాంటి DIYలతోటి స్టార్ట్ చేస్తాను. సో ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్ కదా ఈ ప్రపంచంలో, ఒక్కొక్కళ్ళ పుర్రెకు ఒక బుద్ధి అన్నట్టు. మీరు ఎలాంటి కేటగిరీ కిందకు వస్తారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే మాత్రం లేచిన దగ్గర నుంచి మనం హెల్దీగా ఉండాలంటే ఏం చేసుకోవాలి, మనం చక్కగా స్కిన్ కేర్ చేసుకోవాలంటే ఎలాంటివి చేయాలి, ఇలాంటి వాటి మీదే ఉంటుంది నా డే రొటీన్ స్టార్ట్ అయ్యేది. అప్పుడప్పుడు బద్దకిస్తూ ఉంటాంలేండి. సో కానీ మోస్ట్లీ ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి జావ చేస్తున్నాను. సో ఈ జావ కూడా అయిపోయిన తర్వాత జస్ట్ ఉదయాన్నే మా హస్బెండ్ అడిగారని చెప్పి ప్రిపేర్ చేశాను అనమాట. సో దీంతో బేసిక్ మార్నింగ్ క్లీనింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే స్టార్ట్ చేయలేదు. ఫ్రెష్ అయిన తర్వాత మొదలు పెడతాను. మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇక్కడ సర్దేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా ఇందాక బౌల్లో మనం తీసింది కూడా మొత్తము అంతా కూడా వాటర్ లాగా రెడీ అయిపోయింది. ఇంకా దాంతో మనం కొంచెం పౌడర్ అయితే మిక్స్ చేసుకుంటే ప్యాక్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా ప్యాక్ పెట్టుకొని కాసేపు మా బాల్కనీలోంచి చూస్తే వ్యూ అయితే ఇవాళ చాలా బాగుంది. సో ఇదండి ఇవాళ సింపుల్ వ్లాగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.